అనంతకోటి బ్రహ్మాండ నాయకిని, భక్తుల బాధలను తొలగించే పరాశక్తిని, కరుణామయి తల్లిని, నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని స్మరిస్తూ ఈ పవిత్ర వర్ణన. అనాది కాలం నుండి భక్తులను కాపాడుతున్న ఆ మహాశక్తి నందవరం గ్రామంలో వెలిసి కోట్లాది మంది హృదయాల్లో నిత్య దీపంలా వెలుగుతుంది. ఆమె దర్శనం పొందిన క్షణం నుండే భయం తొలగిపోతుంది. మనసుకు ఒక అద్భుతమైన శాంతి కలుగుతుంది. సింహవాహనంపై కూర్చొని అష్టభుజాలతో ఆయుధాలు ధరించి దుష్టశక్తులను సంహరించే మహాదేవి రూపంలో చౌడేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆమె కళ్ళల్లో కరుణ ఉంది. ఆ కరుణలో తల్లి ప్రేమ ఉంది. ఆ ప్రేమలో భక్తులపై అపారమైన దయ ఉంది. ఎర్రటి కుంకుమతో అలంకరించిన ఆమె ముఖకాంతి ఉదయ సూర్యునిలా ప్రకాశిస్తుంది. మెడ నిండా బంగారు హారాలు, చేతుల నిండా దివ్య కంకణాలు, నుదుటిపై పవిత్ర తిలకం. ఆమె రూపాన్ని చూసిన భక్తులు భక్తి పరవశంలో మునిగిపోతారు. నందవరం చౌడేశ్వరి అమ్మవారిని కోరికలు తీర్చే తల్లిగా భక్తులు భావిస్తారు. సంతానం కోసం ప్రార్థించిన వారికి సంతానం ప్రసాదిస్తుందని, ఆరోగ్యం కోసం మొక్కుకున్న వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుందని, కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆలయంలో జరిగే పూజలు, హారతులు, ఘంటానాదాలు, వేద మంత్రాలు ఆ ప్రదేశాన్ని ఒక దివ్యలోకంగా మారుస్తాయి. ప్రతి శుక్రవారం, ప్రతి పౌర్ణమి అమ్మవారి ఆలయంలో భక్తులతో కళకళలాడుతుంది. భక్తి హృదయంతో అమ్మవారిని స్మరిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని చెబుతారు. ఎందుకంటే ఆమె శక్తి, ఆమె ఆశీర్వాదం, ఆమె కరుణ అనంతమైనవి. ఓం శ్రీ చౌడేశ్వరి నమః. ఓం జగజ్జనని నమః. ఓం ఆదిపరాశక్తి నమః. నందవరం చౌడేశ్వరి తల్లి ప్రతి ఇంటిలో ఆనందం నింపాలి. ప్రతి భక్తుడి జీవితంలో వెలుగులు నింపాలి. అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలి. జై చౌడేశ్వరి మాత. జై జగజ్జనని. జై జగదాంబిక.